ఇంకా తీర్చుకోవాల్సిన కోరికలు అందరికీ ఉంటాయి కదా సార్! చిన్నవో, పెద్దవో ఇప్పుడు నాకు బట్టలు పిచ్చుండొచ్చు. ఇంకెవరికో బంగారం పిచ్చుండొచ్చు. మీకు అలాగా ఏమిటి మీకు లక్ష్యం గాని, ఇంకా ఆ! ఆశయం గాని? పెద్దగా నాకు మొదటి నుంచి కూడా కోరికలేం లేవండి. ఇదైతే బాగు, అదైతే బాగు, ఇంత పెద్ద బంగ్లా ఉంటే బాగు, లేకుంటే ఒంటి నిండా అసలు నేను ఉంగరం పెడితేనే నాకు గిఫ్ట్‌లిస్తే ఇ ఈడ పెట్టారు కదండీ! ఈ చెయ్యి వెనక్కిపోద్దనమాట. హ్మ్. ఈ చెయ్యి ఇటు పోయి టక్కన తీసి జేబులో యేసుకుంటాను. అంటే 5 నిమిషాలు గూడా ఉండనియను. హ్మ్. మా పెద్ద బాబు వేసుకునే ఒక చైను వాడు డ్యాడీ నాకిది గావాలి అంటే నేనే ఇచ్చాను. నాకు మోహన్ బాబు అన్న ఇచ్చాడు చైను. హ్మ్. ఆహ్, ఆయన సినిమా హిట్ అయితే మాకు గిఫ్ట్‌లిచ్చాడు. ఆ గిఫ్ట్ చైను నేను వేసుకోవట్లేదు. మా పెద్ద బాబు అడిగి "కావాలి డాడీ" అంటే "తీసుకో నాన్న నాకొద్దు" అన్నా. ఆడు చనిపోయినాక ఎందుకో ఆ చైను హ్మ్. హ్మ్. నేను వేసుకోవాలనిపించి వేసుకున్నా. కానీ అది కూడా అప్పుడప్పుడు వేసుకుంటాను. మళ్ళా తీసి దాచిపెడతాను. హ్మ్. అంతే. తప్ప పెద్దగా నాకు ఏమోనండి నాకు వైర అన్నీ అంటే చూశాను. హ్మ్. దుఃఖం ఎంత దుఃఖం సార్. ఎంత విషాదం చూసారు జీవితంలో. అబ్బో! అబ్బో! చాలా. హ్మ్. చాలా చాలా. ఇంజినీరింగ్ చదివి హాలిడేస్‌లో ఇంటికొచ్చి పెళ్లి పెట్టుకొని నెల రోజుల్లో పెళ్లి చేయాలని హడావుడి, హడావుడి. ఒక పక్క షూటింగ్‌ల హడావుడి. కొత్తగా ఇంటికి వచ్చాము. ఫిల్మ్ నగర్ ఇంటికి. హ్మ్. వాడికి ఫోటోలు ఇచ్చన్నారు. ఇగో 12 మందిని సెలెక్ట్ చేసినా, నీ ఇష్టం వచ్చిన అమ్మాయి. నీ ఇష్టం. ఒకవేళ వీళ్ళలో ఇష్టం లేదనుకో, అడుక్కునేదైనా పర్వాలేదు. హ్మ్. తెచ్చి మంచిగా స్నానం గినం చేపించి మంచి బట్టలేద్దారా బాగానే ఉంటది. నీకు నచ్చితే అది చెప్పిరా. నేను దాని తర్వాత చెప్తా. మంచిది. వారం రోజుల్లో చెప్పాను. వారం రోజుల్లో హ్మ్. ఆహ్, తీరని లోటు సార్ అది. అబ్బో! ఇప్పటికి కోలుకోలేదు. హ్మ్. ఇప్పటికి బాధాకరం. చాలా. అది గుర్తొస్తే ఇగ హ్మ్. అందుకే అక్కడి నుంచి ఫిల్మ్ నగర్ నుంచి ఇల్లు మార్చిన. హ్మ్. ఇది తీసుకొని ఇక్కడికొచ్చిన. ఆ ఇంట్లో బాబు జ్ఞాపకాలు ఎక్కువ కదా సార్? అమ్మో! బాగా. బాగా. ఎటు చూసినా వాడే కనపడతాడు. ఆడు వాని ఫ్రెండ్సు అంతా క్లాస్. ఈడు మాస్. ఉన్న కొడుకు. కానీ వీడు మళ్ళా విధేయుడు వానికి. హ్మ్. పెద్దోడికి విధేయుడు. నేను పెద్ద కాదు. వాడు. "ఏయ్! రారా వస్తున్నాను." కాంబినేషన్. థాంక్ యూ సో మచ్ బాబుమోహన్ గారు. ఇట్ వై గ్రేట్ ఎక్స్‌పీరియన్స్ మీతో మళ్ళీ మాట్లాడడం. అండ్ థాంక్ యూ. బోలెడన్ని నాకు విషయాలు కూడా చాలా చెప్పినందుకు. సంతోషం. మా స్వప్న గారితో మళ్ళీ మాట్లాడాను. రైట్ సార్. మళ్ళీ మా స్వప్న గారితో. థాంక్ యూ సార్. థాంక్ యూ వెరీ మచ్.